పార్టీ విషయానికి వస్తాము. ఇక చూస్తూ ఉన్నాము, ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కనీసము ఒక్కరు కూడా గెలవడం కాదు కదా, కనీసం డిపాజిట్ కూడా రాలేదు కొంతమంది కాంగ్రెస్ సంబంధించి ఎవరైనా నిల్చున్న వాళ్ళు. సో ఇప్పుడు కాంగ్రెస్కి ఆ పరిస్థితి లేదు, ఖచ్చితంగా అధికారం చేపడతామనే విధంగా ధీమా వ్యక్తం చేస్తారు. అందుకు కారణాలు ఏంటంటే, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఉందో వైఎస్ షర్మిల ఉందో, వైఎస్ షర్మిల ఈరోజు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఆ తర్వాత ఆమె ఏపీకి వెళ్ళడం, ఏపీలో పిసిసి అధ్యక్షులు కూడా అవ్వబోతున్నారు ఎలక్షన్ల లోపు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికీ ఈరోజు మనం చూస్తున్నాము, ఈరోజు కూడా అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాగూర్ కూడా అక్కడ ఉన్న పార్టీ సీనియర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలు రచించాలి, అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కసరత్తు చేస్తూ ఉన్నట్లున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామనే విధంగా ఈరోజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ఏపీలోని ప్రజలు ఏ రకంగా ఆగ్రహంతో ఉన్నారు, ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మళ్ళీ అది ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమనే విధంగా ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుంటున్నామని చెప్పేసి చెప్తూ ఉన్న నేపథ్యంలో మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం చేపట్టబోతుందా, ఏం చేయబోతుంది ఏంటి అనే అంశం పైన ఎలాంటి ఈరోజు జరుగుతున్న మీటింగ్లో ఏ అంశాలు చర్చించారు అనే దానిపైన అక్కడ నుంచి మా ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మధు, చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి వచ్చారు, అక్కడ మీటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఈరోజు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు వచ్చే అవకాశం ఉందా? కొంతమంది సీనియర్లందరూ కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. వాళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీలో? ఎస్ సార్, అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉత్సాహం అయితే మరి ఎక్కువగా ఉంది. అయితే మామూలుగా ఈ రోజు ఉదయం మాణిక్ ఠాగూర్ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ఇప్పుడే ఆయన హోటల్లో బస్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సాయంత్రం 4-5 ఆ ప్రాంతాన ముఖ్య నేతలతో సమావేశం, ఇన్ఛార్జీలు అందరూ ఇప్పటికే పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. అయితే ఈ తరుణంలో ఎక్కువగా అంటే వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే వ్యతిరేక బావుట ఎగరవేస్తారో షర్మిల చేరుతున్న నేపథ్యంలో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిల బాటలోనే నడుస్తాము అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ లో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఆయన బాగానే మన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మాణిక్ ఠాగూర్ కూడా ఇప్పటికే ఏఎస్సీ కూడా 25 పార్లమెంట్లు కూడా సభ్యులను అయితే వాళ్ళు కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగింది. సార్ చెప్పండి మధు. అదే విధంగా ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలను కానీ నియమించడం జరిగింది. ఎక్కువగా గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి అయితే చెప్పవచ్చు. అయితే వైఎస్ఆర్ సిపిలో అంటే అంతకుముందు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కువ వైఎస్ఆర్ సిపికి ఉన్నది కాబట్టి ఎమ్మెల్యేలు కూడా మాక్సిమం వాళ్ళు వైఎస్ఐపీలో ఎవరైతే టికెట్ రాని ఎమ్మెల్యేలు ఉంటారో ఈ షర్మిల ఏసీ పగ్గాలు పిసిసి పగ్గాలు అయితే చేపట్టిన వెంటనే కాంగ్రెస్ లో చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ మధు, ఒక విషయం చెప్పండి, ఏదైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత రాష్ట్రంలో నిజంగా పరిస్థితి ఉందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుందా? ఇక ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గతంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో లీడర్లు వీళ్ళందరూ కూడా కొంతమంది వైసీపీలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా షర్మిలను చూసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనబడుతుందా? ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి? ఖచ్చితంగా సార్. అయితే ఇప్పటికే మ్యాక్సిమం కాంగ్రెస్ శ్రేణులు అయితే షర్మిల రావటం మాకు ఎంతో లాభదాయకము. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన మరణించారు. వైఎస్ఆర్ లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతంగా ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ అడుగుదా బాటల్లోనే కాంగ్రెస్ నడుస్తుంది. వాళ్ళని షర్మిల వచ్చిన వెంటనే థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. ఇక మనం చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే విజయవాడ ఎంపీ కేసినేని నాని ఎవరైతే ఉన్నారో, కేసినేని నాని తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ లైవ్ చూద్దాం.